నెక్స్ట్ డే మార్నింగ్ వసు రెడీ అవుతూ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చొని. రిషు అప్పుడే బాల్కనీ నుండి రూమ్లోకి వస్తాడు. వసుని చూస్తాడు. వసు లిప్ గ్లాస్ వేసుకుంటూ మిర్రర్లో నుంచి రిషుని చూస్తూ ఉంటుంది. రిషు వసు దగ్గరకు వచ్చి వెనక నుంచి హత్తుకుని, ఇంత మార్నింగ్ రెడీ అవుతున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా అని అడుగుతాడు. అవును రిషు, ఎన్జిఓకి నేను తిరిగి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటూ మిర్రర్లో చూస్తూనే రిషుకి సమాధానం చెప్తుంది. ఓ గ్రేట్, నిన్ను ఇంత పాజిటివ్గా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇలాగే ఉండు, ఐ లవ్ యూ అని చెప్పి తన చెవి కింద ముద్దు పెడతాడు. తన పెదవులు తాకగానే ఆ స్పర్శకి వసు కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తుంది. ఆ తర్వాత రిషు వైపు తిరిగి తన్ని హగ్ చేసుకుని, నేను ఇలా పాజిటివ్గా ఆలోచించడానికి కారణం మీరే నన్ను పాజిటివ్గా ఆలోచించేలాగా చేంజ్ చేశారు. థ్యాంక్ యూ రిషబ్ గారు అని రిషు చెంప మీద ముద్దు పెడి సిగ్గుపడుతుంది. నాకెప్పుడు థ్యాంక్స్ చెప్పకు అంటాడు రిషు. మరి అంటూ వసు అనుమానంగా అడుగుతుంది. నీకు థ్యాంక్స్ చెప్పాలనిపించినప్పుడు ఇక్కడ ముద్దు పెట్టు అనేసి తన ఫింగర్ని తన లిప్స్ మీద పెట్టుకుంటాడు. వసు అది చూసి మొహం అంతా బ్లష్ వచ్చేసి కళ్ళు దించేసుకుంటుంది. రిషు నవ్వుకుని వసు గడ్డం పట్టుకుని ఫేస్ని పైకెత్తుతాడు. వసు తన కళ్ళ వైపు చూస్తుంది. సరేనా అంటాడు. వసు సిగ్గుపడుతూనే హా అన్నట్టు తలూపుతుంది. సరే అయితే నేను రెడీ అయ్యి వస్తాను, నేను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా అని చెప్పి వసు నుదుటి మీద ముద్దు పెట్టి తను వాష్రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. రిషు తన కార్ని వసు ఎన్జిఓ ముందు ఆపుతాడు. వసు చెంపల మీద చేపెట్టి టేక్ కేర్ అని చెప్తాడు. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తర్వాత వసుని ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. ఫస్ట్ టైం తన్ని ఒంటరిగా వదులుతున్నాడు. ఇప్పుడు వసు పక్కన తను లేకుండా వసు వర్క్ చేసుకోవడానికి ఒంటరిగా వెళ్తుందంటే తనకి చాలా బాధ వేస్తుంది అనమాట. ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటాడు. వసు తన చెంప మీద ఉన్న రిషి చేతిని పట్టుకుని, మీరేం వర్రీ కాకండి, నేను జాగ్రత్తగానే ఉంటాను అంటూ కన్నురెప్ప వేస్తుంది. రిషు చిన్నగా నవ్వి ఐ లవ్ యూ వసుంధరా అని చెప్పి ముందుకు వంగి వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టుకుంటాడు. వసు కూడా రిషు ఫేస్ పట్టుకుని ఐ లవ్ యూ టూ రిషబ్ గారు అంటుంది. రిషు వెంటనే వసు చేతిని పట్టుకుని నెమ్మదిగా తన చేతిని పెదవుల దగ్గర తీసుకొచ్చి ఆ చేతిని కిస్ చేసుకుంటాడు. వసు స్మైల్ ఇచ్చి రిషుని హ్యాక్ చేసుకుని బాయ్ రిషబ్ గారు అని చెప్పేసి కార్ నుంచి బయటకు దిగేస్తుంది. వసు ఎన్జిఓ లోపలికి వెళ్ళాక అప్పుడు కార్ స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు తను లోపలికి వెళ్ళే వరకు తన్ని అలా చూస్తూ ఉంటాడు. వసు చివరి దాకా వెళ్ళాక ఒకసారి వెనక్కి తిరిగి చెయ్యి ఊపుతుంది. రిషు కూడా చెయ్యి ఊపి కార్ స్టార్ట్ చేస్తాడు. ఈలోపు తన మొబైల్ రింగ్ అవుతుందన్నమాట. ఎవరా అనేసి కార్ని ఆఫ్ చేసి పాకెట్లోంచి మొబైల్ తీసుకుని చూస్తాడు. స్క్రీన్ మీద అజయ్ నేమ్ చూసి ఏం మాట్లాడాలో తెలియక కళ్ళు మూసుకుంటాడు. కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకుని కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అజయ్ అనే స్లోగా అనుబోతాడు. తను అనేలోపే అజయ్ అవతల సైడ్ నుంచి మాట్లాడతాడు. రిషు నిన్ను కలవాలనుకుంటున్నా అంటాడు. నేను కూడా నిన్ను మీట్ అవ్వడానికే వస్తున్నా అజయ్ అని రిషు అంటాడు. సరే నేను వెయిట్ చేస్తూ ఉంటా అని అజయ్ అంటాడు. అజయ్ నువ్వు ఎలా ఉన్నావు అంటూ కొంచెం గిల్టీగా తడబడుతూ అడుగుతాడు రిషు. డోంట్ వరీ రిషు, నేను బాగానే ఉన్నాను, నువ్వు రా ఫస్ట్ నీతో మాట్లాడాలి అంటాడు. నేను ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి వెంటనే కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు అజయ్ వాళ్ళ ఇంటికి. ఐ హోప్ యూ రియలీ డూయింగ్ వెల్ అజయ్ అని తన మనసులో అనుకుంటాడు. రిషు అజయ్ వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళి లివింగ్ ఏరియాలో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తల దించేసుకుని చాలా గిల్టీ ఫీలింగ్తో ఉంటాడనమాట అన్నీ ఆలోచిస్తూ. రిషు వసు కోసమే పైకి ధైర్యంగా ఉన్నాడు, కానీ తను మాత్రం అజయ్ కోసం లోపల చాలా బాధపడుతున్నాడు. తన మ్యారేజ్ని బ్రేక్ చేసినందుకు, తన బెస్ట్ ఫ్రెండ్ మనసును విచ్చేసి అజయ్ని ఇంత బాధ పెట్టినందుకు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాడు. రిషుకి చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే అజయ్కి తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం తన్ని మీట్ అవ్వడం. ఇంతలోపు ఫుట్ స్టెప్స్ వినిపించి రిషు స్టెప్స్ వైపు చూస్తాడు. అజయ్ దిగుతూ వస్తాడు. రిషు అజయ్ని చూస్తూనే లేచి నిలబడతాడు. హాయ్ అనేలోపే అజయ్ ఫాస్ట్గా వచ్చి రిషుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. రిషుకి ఏం అర్థం కాదు, అసలు నమ్మలేకపోతున్నాడు అజయ్ని అలా చూసి. అసలు ఏం జరగలేదు అన్నట్టు ఇలా ఎలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు అనేసి తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. కూర్చో అని చెప్తాడు అజయ్. ఇద్దరు కలిసి ఆ కోచ్లోనే కూర్చుంటారు. ఆర్ యూ రియలీ ఫైన్ అజయ్ అంటూ కొంచెం కన్సర్న్గా అడుగుతాడు. అజయ్ లైట్గా స్మైల్ ఇచ్చి ఐఎమ్ హ్యాపీ అంటాడు.
రీషు ఆశ్చర్యంగా అజయ్‌ని అలా చూస్తూ ఉండిపోతాడు. ఒక పక్క తన బిహేవియర్ చూసి షాకింగ్‌గా అనిపిస్తుంది. ఇంకో పక్కన తను బానే ఉన్నాడని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు తెలుసు రీషు, నువ్వు నన్నిలా చూసి షాక్ అవుతావని. కానీ నేను నీ గురించి, వసు గురించి నిజంగానే హ్యాపీగా ఉన్నాను. నేనెప్పుడూ మీరిద్దరూ హ్యాపీగా ఉండాలనే కోరుకున్నాను. ఫైనల్లీ మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటప్పుడు నేనెందుకు సాడ్‌గా ఉంటాను? నాకు నువ్వన్నా, వాసు అన్నా చాలా ఇష్టం. నాకు మీ ఇద్దరి సంతోషమే ముఖ్యమని అజయ్ చెప్పగానే రీషు వెంటనే అజయ్‌ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అసలు ఆ నోటి వెంట మాట రాదు. కళ్ళలోంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. తన కన్నీళ్ళని తుడుచుకుని నార్మల్‌గా కూర్చొని, నాకు నిజంగా నిన్ను ఫేస్ చేయాలంటే చాలా భయపడ్డాను. కానీ నిన్నిలా చూసాక చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను. నువ్వు నిజంగానే చాలా గ్రేట్ పర్సన్‌వి. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని రీషు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అలా మాట్లాడుతున్నప్పుడు. అజయ్ చిన్నగా స్మైల్ ఇచ్చి, మనిద్దరి మధ్యకి ఎవరు రాలేరు రీషు. మన ఫ్రెండ్‌షిప్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటుంది. ముందు ముందు కూడా అలానే ఉంటుంది. ఎప్పటికీ మనం బెస్ట్ ఫ్రెండ్స్‌గానే ఉంటాం. మన ఫ్రెండ్‌షిప్‌కి ఏమి ఆటంకాలొచ్చినా మనం ఇద్దరం కలిపి వాటిని దాటుకొని ముందుకు వెళ్దామంటూ రిషి షోల్డర్ మీద చేయి వేసి కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. రిషు హ్యాపీగా హా అన్నట్టు తల ఊపుతాడు. తన కళ్ళల్లో కన్నీళ్ళు అలా తిరుగుతూనే ఉంటాయి. ఐయామ్ సో హ్యాపీ అజయ్ అని ఫుల్ బ్రాడ్ స్మైల్ ఇస్తాడు. బై ద వే వసు ఎలా ఉంది అని కొంచెం కన్సర్న్‌గా అడుగుతాడు. ఇప్పుడు కొంచెం బెటరే అజయ్, కానీ ఆ ఇన్సిడెంట్ నుంచి కంప్లీట్‌గా ఎప్పుడు రికవర్ అవుతుందో చెప్పలేను. డోంట్ వర్రీ, టైం గడిచే కొద్దీ నెమ్మదిగా మర్చిపోయి నార్మల్ అవుతుందిలే. నేను ఈరోజు వసుతో మాట్లాడాలి. టుడే నైట్ డిన్నర్కి వస్తాను. వసుతో కూడా మాట్లాడాలి అంటాడు. నిన్నిలా చూస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అజయ్ అని రీషు స్మైల్ ఇస్తాడు. అజయ్ని మీట్ అయ్యాక రీషు తన ఆఫీస్కి వెళ్తాడు. తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అజయ్ని మీట్ అయిన తర్వాత. తను మీటింగ్స్ అవి కంప్లీట్ చేసుకుని కొంచెం ఫ్రీ అయిన తర్వాత వాసుకి కాల్ చేస్తాడు తన క్యాబిన్లో కూర్చొని. రీషు నుంచి ఫోన్ వచ్చేసరికి వాసు హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అంటుంది. తన స్వీట్ వాయిస్ వినగానే రీషుకి కూడా తన మొహంలో బ్రాడ్ స్మైల్ వస్తుంది. హాయ్ మై స్టార్, నీకు ఒక సర్ప్రైజ్ అంటాడు. సర్ప్రైజా, ఏంటది అని వాసు ఎగ్జైటెడ్గా అడుగుతుంది. ఇంటికి వచ్చాక నీకే తెలుస్తుంది అని రీషు అంటాడు. కానీ నాకు ఇప్పుడే చెప్పండి అంటుంది. సర్ప్రైజ్ అని చెప్పాను కదా వసుంధర. సరే ఇంతకీ నీ వర్క్ ఎలా ఉంది అని రీషు టాపిక్ చేంజ్ చేసేస్తాడు. బాగుంది. చాలా రోజుల తర్వాత వర్క్ వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఐయామ్ మిస్సింగ్ యూ లాట్. అది విన్నాక రీషు కొంచెం షై ఫీల్ అయ్యి నవ్వుకుంటాడు. ఐయామ్ మిస్సింగ్ యూ టూ మై స్టార్. ఓకే రీషు, నాకు కొంచెం వర్క్ ఉంది, నైట్ మాట్లాడుకుందాం. బాయ్ రీషు, లవ్ యూ లాట్ అంటుంది. రీషు స్మైల్ ఇస్తూనే ఐ లవ్ యూ మోర్, టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫైనలీ అంతా నార్మల్ అయిపోయిందని తను హ్యాపీగా కొంచెం తన చైర్కి జారబడి రిలాక్స్గా ఉంటాడు. రోజు రీషుకి చాలా హ్యాపీగా అనిపించింది అజయ్తో మాట్లాడిన తర్వాత. తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయినట్టు అనిపించింది. యాక్చువల్గా తన ప్రాబ్లమే అది కదా ఫస్ట్ నుంచి. వసుని ఎప్పుడైతే చూసాడో అప్పటి నుంచి తనకి ఆ పెయిన్, ఆ గిల్ట్ అలా చాలా సఫర్ అవుతూ వచ్చాడు. కొన్నాళ్ళు వసు కోసం, కొన్నాళ్ళు అజయ్ కోసం. సో ఫైనల్గా తన లైఫ్ ముందులాగే నార్మల్గా హ్యాపీగా అనిపిస్తుంది. అజయ్ తనని అంతలా అర్థం చేసుకున్నందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.